మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు గాంధీనగర్ జడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం శివలింగమునకు సామూహిక అభిషేకము మరియు పూజా కార్యక్రమములు, సాయంత్రం ప్రత్యేక భజన కార్యక్రమం, రాత్రి సామూహిక శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, శ్రీ షిరిడి సాయి విగ్రహమునకు విభూతి అభిషేకము నిర్వహించినట్లు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు పూజా కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోసం ఒకటి భార్య కోసం ఒకటి పైన తలాలు మర్చిపోయిన ఆ దోషం లేకుండా ఉండడం కోసంగా 3 గుళ్ళు వేసుకుంటాం అనమాట. అంటే ఒక్కసారి అంతా చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్య అగ్రియం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. నమస్కారం చేసుకున్నాం అందరూ. నమో బ్రహ్మణ్య దేవాయ ఓం బ్రాహ్మణహితాయ జగద్ధిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మయి మహో మయేశో మయీంద్రియం వీర్య. అటువంటి స్వామివారికి ఇది పాదాలు వేయడం. ఆ తర్వాత స్వామివారికి మధుమర్గద్వయం నమస్కారం చేసుకోండి. ఓం స్వామివారు మా అమ్మవారికి సంవత్సరం 16 గాజులు కూడా వచ్చినాయి. అమ్మాయి దగ్గర తీసుకున్న అమ్మాయి అలాగే బస్సు రాసి ఒట్టు పెట్టి ఏం చేస్తున్న అమ్మవారిని కూడా అలంకారం చేస్తున్నాం కూడా. చూపించండి. ఈ భక్తులు మహారాజు ఆ భక్తులు అమ్మవారి పాదపద్మములు నమస్కరించి ఇచ్చిన సువర్ణ హస్తాభరణములు అమ్మవారి అయ్యా చప్పటి గట్టిగా భక్తులు అమ్మవారి అందరూ బెల్లం కలిపి నూరి అల్లు చుట్టూ క్రమంగా వేస్తే అల్లు స్వీకరిస్తాడు. అప్పుడు ఇంటి రాకుండా పోయిన బాధ్యతమ్మా అత్తగారు కాబట్టి అత్తగారి చూపిస్తారు. తర్వాత సోమవారికి చక్కగా సముద్రం అచ్చుకు తీసుకొని చెప్పాలి. స్వామివారికి
హిమాశ్రయ కన్యే పుష్పద భూయా సంభావ మోక్షమాత్మయా కన్యా సారంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే కామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణ్యా సర్వదేవత ఇమాం పుణ్యాం వదాస్యామి పితॄణాం ధారణాయ వై శ్రీరూపైష మయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణి ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాపి కర్తవ్యాః. భార్యగా ఎప్పుడు స్వీకరించబడతారమ్మా? పాల్గొని పెడితేనా, జీలకర్ర దానం పెడితేనా, కంకణం పెడితేనా, ధన్యం ఇస్తారా? చెప్పండి ఎవరైనా. జీలకర్ర దానం పెడితే కూడా కాదు ఖచ్చితంగా. ఇందువల్ల ఒక అయ్య చేతులు పెడతారంటారే, ఈ అమ్మాయిని కొబ్బరిబండ పట్టించి అమ్మ తల్లిదండ్రులు చేతులు పెట్టుకొని ఆ అయ్య చేతులు ఎట్లా పెడతారు. ఎవరు అడుగుతున్నారు? మీరందరూ చెప్పే మంత్రమే. కన్యాం కనక సంపన్న కనకాభరణ యుతం. బంగారం అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నా. మా అమ్మాయి ఎవరు తెలుసా? సుశీలాయ సుధీమతే. సాధ్వీ అంటే చాలా మెత్తగా అమ్మాయి, సాధ్వీరాలు, సుశీల. ఇంజింతలగా బయట ఏ పనైనా చేయించుకోండి, మాకే ఇబ్బందిలా. కానీ నీకు వచ్చే అయిపోయింది, సంబంధం లేదు. సంపన్న దాస్యామి ఇష్టమే తుభ్యం బ్రహ్మలోక చికీషయా కన్యే మహాకృత భూయా కన్యే మే హిమాశ్రయో కన్యే మే పుష్పదో భూయా సంధామ మోక్షమాప్నుయా కన్యా సారంకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి కర్మ కామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత. సాక్షి ఎవరు? అక్కడ వచ్చిన బంధుమిత్రులు సర్వదేవతలు కూడా. అమ్మాయి ఎవరు? మయా కన్యా. కన్యా రూపంలో ఉన్న అమ్మాయిని మీకు ఇస్తున్నాయా? కన్యా అటువంటి అమ్మాయిని తీసుకుని ఎందుకు తీసుకుంటున్నావు? కర్మకామార్థ సిద్ధవే. కర్మకార్యాలు ఆచరించడం కోసమే నా కూతురు నీకు ఇస్తున్నా, అంతేగాని నువ్వు దానికోసం దీనికోసమే కాదు. మామూలుగా అడుగుతాడు కర్మకామార్థ సిద్ధవే. కర్మాలు కామ్యాలు ఈ పుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలమ్మా? ధర్మం చేయాలి. ధర్మం కావాలంటే బ్రహ్మచారి వల్ల కాదు. పక్కన పూజ చేసుకోవాలన్నా, పక్కన యాగం చేయాలన్నా, పక్కన దానం చేయాలన్నా, పక్కన బాగా ఉండాలి. మొదటి ధర్మకార్యాలను ఆచరించడం కోసంగా నా బిడ్డని నీ చేతులు పెడుతున్నాడయా, స్వీకరించాలయా అడుగుతున్నారన్నమాట. మళ్ళీ మూడోసారి ఒక్కసారి కన్యా కనక సంపన్న కనక ఆభరణైర్యుత దాస్యామి కన్యే మే పుష్పదో పూజ సంధామ మోక్షమాప్నుయా కన్యా సారోహం ప్రయచ్ఛామి కర్మకామార్థ చెప్పండి. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాది కర్తవ్యం. తే రాజా వరుణ ధనం దేవా వనస్పతి. తస్మై దేవ అభిభ్రమం. పలానా వంశంలో అమ్మాయి చెవులు ఇలా ఉంటాయి, ఇంత పొడుగు ఉంటుంది, అడుగులు వేస్తా. జంబీరథ జాజీ చంపకేతకీ జపుముద బిల్వాలతా గుల్భక్త చామంతి హరిపూజనం చదనక కస్తూరికాలే పితా స్వామి శ్రీ రఘునాథనాథ విభవో దర్జాస్తథా మంగళో సావధాన స్వలగ్నా సావధాన సుముహూర్తా సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఉమా మహేశ్వర సావధాన. ఓం అయోధ్యా మధురాపురీ నిలయ లంకాపురీ ద్వారక కాశీ కంచి శిరోరుహాస్యనగర కిష్కింధరాజాధిప దేవేంద్రాదిభిస్తిక్పతి అవనయో వాల్మీకి సంరక్షక వేదవ్యాస విశారదాది మునిభిత్తన్నిధానం సీతారాఘవయార్జునాహ సమయే జయాదినం మంగళ సావధాన సులగ్నా సావధాన సుముహూర్తా సావధాన
విభూషితం హేమంతం కణరూపతి సురపతి సీతా సమేతో హరి స్వామి శ్రీ రఘునాథనాథ విభవో భక్త్యాస్తథా మంగళ సావధాన స్వరజ్ఞా ఋషులు యోగులు సిద్ధులు అందరూ వస్తూ ఉంటే అక్కడికి ముందుగా చేరారు. అల్లుడు గారిని అమ్మవారు ఒక తల్లి చూడకుండా నా అల్లుడు ఇప్పుడు వస్తాడా బాలకాని ఉంటే వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటే ఆయన వస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు? మొదటిగా బ్రహ్మదేవుడు వస్తున్నాడు. ఆయన ఋషులు ఆ బ్రహ్మదేవుడు పక్కన ఉంటారు. ఆ ఋషుకార్యంతము మునులు వీళ్ళందరూ వేసుకొని వస్తున్నాడు. పక్కన ఉన్న నారదుని పిలిచి ఆ నారదగారు నారద స్వామి ఆయన మా అల్లుడు గారు అడిగింది. అమ్మ ఆయన సృష్టికర్త, ఆ ముఖ్యంలో ఒక ఆయన వస్తున్నాడు. ఈయన కంటే మహానుభావుడు ఆయన చూస్తే ఎట్టుంటాడో తెలుసా? బ్రహ్మాండంగా ఉంటాడు. వాళ్ళలో ఒక ఆయన పేరు బ్రహ్మదేవుడు అంటాడు. ఈ కార్యక్రమాన్ని చేయించండి. ఆయన పేరు బ్రహ్మదేవుడు. ఓ ఈయన ఉన్నాడు కాబట్టి మా అల్లుడు ఎట్టుంటాడో అనుకుంది. తర్వాత శ్రీమన్నారాయణ వస్తున్నాడు. శ్రీమన్నారాయణ వస్తున్నారు. చక్కగా పరివారాన్ని తీసుకొని పూలు తెప్పించుకుంటూ బ్రహ్మాండంగా రూపంతో వస్తున్నాడు. అడిగి పక్కనే ఉన్న నారదని అడిగింది. నారద ఆయన వాళ్ళు అన్నాడు. ఆయన కాదమ్మా, ఆయన ఆయనే చెప్పడానికి లేదు. ఆయన ఏ రూపంలో చూస్తే ఆయన చెప్పుతాడు. ప్రజెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఈయన మీ అల్లుడు కాదు. ఆయన శ్రీమన్నారాయణుడు. ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆయన పేరు శ్రీమన్నారాయణుడు. ఈయన ఎట్టున్నట్టుగా మాట్లాడుకుంటాడు చూస్తుంది. వెంటనే పరమేశ్వరరావు పెట్టాడు. ఒట్టి మీద గుడ్డలు లేవు. వీళ్ళందరూ ఊరి చూస్తున్నాడు. బోధమైన విషాదాలు తీసుకున్నాడు. ఆ డబ్బకం వహిస్తున్నాడు. ఎగురుతున్నాడు. పెళ్లి చూసుకుంటుంది. అమ్మమ్మ మా ఆవిడ తాడ తీస్తాం అమ్మాయి చెట్టుతూ పోయింది. ఆ కసేపు పడే అక్కడికి వచ్చి సుందర రూపంలోకి వచ్చాడు. మోహిని రూపంలోకి వచ్చాడు. ఆయన రూపమా రూపంలోకి వస్తే ఆనందంగా కన్యాదానం చేయగలిగింది. కాబట్టి ఆయన రూపాలు ఏ విషయంలో ఎలా మాట్లాడే ఎవరికి అర్థం కాదు. రూపం దగ్గర ఉంది, పరమేశ్వరుడు దగ్గర ఉంది. ఇటువంటి
అనమాట. అటువంటి దానికి మనం కళ్యాణం చేస్తున్నాం శివరాత్రి రోజు కూర్చొని ఏ మనం పరమానందం అటువంటి అమ్మ ఇట్లా జీవితాలు చూపించుకున్న జనాలు అందరూ చెప్పండి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతిదే అంగుయుగం స్మరామి. చక్కగా ముహూర్తం అవుతాము. ఆ పెట్టేటప్పుడు మా అయ్యా భజంత్రి ద్రవేణ అభిషా తస్మై దేవ ఏ భజంత్రి గట్టిగా ఎవరైనా సరే అందరికీ అడుగుతున్నారు కాబట్టి నటించుకుంటూ ఉంటారు. మగపిల్లలు అడిగితే
పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే అందరూ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు. వీళ్ళని ఎవరు చెప్పండి పెళ్లి ఎందుకు చేసుకుంటారు అసలు? నాకు మామగారు అడిగాడు, ధర్మ ప్రజాసత్యర్థం, ధర్మ కార్యాలను చేయడం కోసమే నా బిడ్డను ఇస్తున్నాను, ధర్మ కార్యం చేయడం కోసమే భార్యను స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఎందుకు పెంచుకుంటున్నారండి తెలుసా? ఆ యొక్క సోమవారు ఈ యొక్క కాలపుట మహావిషయం వచ్చింది. ఈ బాలసౌదం జరిగినప్పుడు అందరూ దాన్ని చూసి దహించుకోబోతున్నారు. పోతుంటే అప్పుడు ఎవర్రా అందరూ వచ్చి భయపడుతున్నారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి నేను తాగుతానన్నాడు. అయ్యా శివాజ్ఞలేని శివైనా కలుగుతున్నావు, లేకపోతే చాలా ఇబ్బంది, నువ్వేమో ఆ విషయాన్ని కాపాడు విషయాన్ని స్వీకరిస్తాను, నాకు భయంగా ఉంది అనగానే కూర్చోడారా దానికి ఎవరైనా పోతాడో నాకు తెలుసు. అమ్మవారి మెడలో తెలుస్తుంది సేవ. ఆ రోజు చెప్పాను నేను, మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంటే బంధనాంశభగే మమ జీవ శరదాంశతం. నేను నీ మెడ కడుతున్న నన్ను రక్షించుకోమని రోజు పూజ చేసి మళ్ళీ అమ్మవారు రోజు రక్షించుకోవాలని చెప్పడం కోసంగా నేను పడుతున్నానయ్యా. అందువల్ల పరమేశ్వరుడు లోకాలు తెలియడం కోసంగా ఆ కాలకొట్ట విషయాన్ని గమగమగమ తాగి ఎక్కడ పెట్టుకున్నాడు? ఎవరు రక్షించినట్టు? అమ్మవారిలో ఉన్న మంగళసూత్రాలు పరమేశ్వరుని రక్షించాలమ్మా. అందుకోసమే నన్ను నేను రక్షించుకోవడం కోసంగా నా భార్యలో నేను పెట్టానయ్యా. అందువల్ల నా భర్త చల్లగా ఉండాలని చెప్పి మీరు తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మంగళసూత్రాలు. కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఆయన చలికి ఒడిగిపోతారు, భర్త కూడా జాగ్రత్త వస్తాం. అందువల్ల మీ వెళ్ళలో మీరు ఉంచుకున్న పవిత్రంగా నేను భర్తగా స్వీకరించి అది మేము మాకు యజ్ఞం పెట్టినట్టు మీ మాంగళ్యం కూడా అక్కడ తల్లి చక్కగా పరమ పవిత్రంగా చూసుకొని సభావేదికగా చెబుతా అందరికీ నమస్కారం చేసుకున్న వాళ్ళు ఇద్దరికి అయ్యా ఒకసారి ఇద్దరికి ఇద్దరు పట్టుకోండి పట్టుకొని అందరూ చూపించిన అందరూ చెప్పండి మంత్రం మాంగళ్యం నేనా లోకరక్షణ జీవన కంఠే భద్రామి శుభగే మమ జీవ శరదాం శతం. 100 సంవత్సరాలు అయినా ఈ పాపం ఇలా వర్తిల్లాలయా. అది ఒకసారి అందరూ నమస్కారం చేసుకున్నాము శుభాన్ని. ఓ అయ్యా భజనలు పెట్టరాడు. दक्षिणानां पविग्रहे प्रजाने धामः समुद्यता सवोमे धामः समुद्यता सियोमे धामः समुद्यता विज्ञोमे धामः समुद्यता. అందరూ చూపి నమస్కారం చేసుకోండి ఒకసారి. ఓం ప్రజాపతి శ్రీయాయ
ओम श्री साई कर्तिक लोकोद्भवाय नमः। ओम श्री साई कर्तिक क्षेत्र निवासिने नमः। ओम श्री साई जटाय शिरडी निवासिने नमः। ओम श्री साई जोड़ियादिपल्ली सोमप्पाय नमः। ओम श्री साई भारद्वाज ऋषिगोत्राय नमः। ओम श्री साई भक्तवत्सलाय नमः। ओम श्री साई अवान्तरात्मने नमः। ओम श्री साई अवतारमूर्तये नमः। ओम श्री साई सर्वपरिवारणे नमः। ओम श्री साई आपस्तम्भसूत्राय नमः। ओम श्री साई अभयप्रदाय नमः। ओम श्री साई रत्नाकरवंशोद्भवाय नमः। ओम श्री साई शिरडी साई वेदशक्त्यावताराय नमः। ओम श्री साई शंकराय नमः। ओम श्री साई शिरडी साई मूर्तये नमः। ओम श्री साई द्वारकामाई वासिने नमः। ओम श्री साई चित्तावती तरुपकल्पिहारिणे नमः। ओम श्री साई शक्तिप्रदाय नमः। ओम श्री साई शरणागत प्राणाय नमः। ओम श्री साई आनंदाय नमः। ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आनंदत्राणपरायणाय नमः। ओम श्री साई आनंदनाथाय नमः। ओम श्री साई सहाय नमः। ओम श्री साई लोकबांधवाय नमः। ओम श्री साई लोकरक्षापरायणाय नमः। ओम श्री साई लोकनाथाय नमः। ओम श्री साई वीरजभूषणाय नमः। ओम श्री साई मूर्तित्रय स्वरूपाय नमः। ओम श्री साई मुक्तिप्रदाय नमः। ओम श्री साई कष्टविदूराय नमः। ओम श्री साई करुणाकराय नमः। ओम श्री साई सर्वाधाराय नमः। ओम श्री साई सर्वभूतवासिने नमः। ओम श्री साई पुण्यफलप्रदाय नमः। ओम श्री साई सर्वज्ञानस्वरूपाय नमः। ओम श्री साई गीताबोधनाय नमः। ओम श्री साई ज्ञानसिद्धिदाय नमः। ओम श्री साई आत्मदाय नमः। ओम श्री साई ज्ञानप्रदाय नमः। ओम श्री साई सर्वप्रसन्नाय नमः। ओम श्री साई भगवान श्री सत्य साई बाबाय नमः। అటువంటి ఎన్నో లోకాలను టైం అవుతుందమ్మా 1 గంటకి. అటువంటి స్వామివారు అసలు ఆ టైంలో ఈ అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు ఎవరైనా తెలుసు? అసలు అర్ధరాత్రి ముందు ఎందుకు పుట్టాడు? పద్మపురాణంలో వస్తుందమ్మా ఇది. ఎట్లా పుట్టాడో తెలుసా? అసలు ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ వనపత్రస ఎట్లా శ్రీమన్నారాయణుడు రాగాకు మీద పడుకొని బాల రూపంలో పుల్లవాడు మాదిరిగా ఉన్నాడు. పుడుకుంటే అందరూ నమస్కరించుకున్నారు. భగవద్భవాయ నమః, మహాదేవాయ నమః, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, పుత్రాయ నమః, కామాయ నమః, బలవికరణాయ నమః, బలవికరణాయ నమః, బలాయ నమః, బలప్రమథనాయ సర్వభూతగమనాయ నమః, మనోన్మనాయ నమః, నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర శంభో శంకర. రాజాధిరాజాయ ప్రసన్నదాయినే నమో వై శ్రవణోపధాన వేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వో ఓం తత్పరబ్రహ్మ అంతశ్చరతి భవతే శుభాయ విష్ణుమూర్తిషు తం యజ్ఞస్తం వషట్కారస్తమింద్రస్థకం రుద్రస్థ విస్తద్దం బ్రహ్మత్తం ప్రజాపతిః సంతతామామోజ్యోతిర్వస అమృతం బ్రహ్మభోద్ధవశ్యవరో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్.
విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రియంబకాయ త్రిపురాంతకాయ ఏకాగ్నికారాయ రుద్రాయ అక్షరం తీసుకొని మావారికి మామ దగ్గర చల్లి నమస్కారం చేసుకోండి. ఓం అగ్నిర్నపాదుర్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాన్ విచక్షణో అవిరాసం జుహోదన యస్మయోజస్త కేతర్కిత పెట్టండి నమస్కారం చేసుకోండి. దేవుడు ఏమన్నా దగ్గరికి ఆగిపోయింది. అగ్నిర్నపాదుర్తికా నక్షత్రం భగవాన్ రామారావు టీవీ భాషలను చేస్తూ అందరికీ సాయం. ముందుగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ భగవంతుని ఆశీస్సులు ముందుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఫ్యామిలీ ప్రసాద్ కుమార్ గారు చాలా చక్కగా వివరిస్తూ మనందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా కళ్యాణం జరిపించారు. వారికి సంస్థ తరఫున కార్పొరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భక్తులు ఇప్పుడు ఈ టైంలో అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా భజన జరుగుతుంది కాబట్టి ఈ టైంలో బయటికి ఉండి వెళ్ళాలన్నా చేయాలని ఇబ్బంది పడతారు. ఉండి భజన అయినాక 6 గంటల వరకు ప్రసాదం తీసుకొని బయలుదేరవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు స్వామివారికి సమర్పించుకొని మళ్ళా యథావిధిగా మన సామాన్లు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను.